ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. ఇతరుల క్రెడిట్ దొంగిలించడమే జగన్ కు ఉన్న ఏకైక క్రెడిట్ అని మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్స్ అండ్ వైట్ మైన్ డ్రగ్స్ గంజాయి మాఫియాలే వైసీపీ వాళ్ళ క్రెడిట్ అని మంత్రి అన్నారు. దానికి వ్యతిరేకించాయి. ఆయన ఏమంటాడు, నా క్రెడిట్ అంటాడు. ఆయన ఫోటో పెట్టుకుంటే క్రెడిటా? ఆయనదే, ఆయన బాబుదే, ఆయన జాగీరుదే. ఈ రకంగా దుర్మార్గమైన చర్యలు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వంలో ఒక్కటి కూడా ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ప్రతిదీ ఏమంటే నా క్రెడిట్. భోగాపురం ఆయన తెచ్చినాడా క్రెడిట్? అందరినివాకు నీళ్ళు ఆయన తెచ్చినాడా క్రెడిట్? ఆయన క్రెడిట్ ఏమి మనకు నంద్యాల మనం చూసాం. కడప జిల్లాలో ఆయన సొంత జిల్లా, ఆయన ముఖ్యమంత్రి. ఆడ ఆయన మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ కడపలో మనకు హజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హజ్ హౌస్కు ఇంకా 10 కోట్లు 12 కోట్లు ఇస్తే ఇన్కంప్లీట్ అవుతుంది. ఆయన ముఖ్యమంత్రి సొంత జిల్లా సొంత ప్రాంతంలో దానికి మిగతా ఇచ్చే కావాల్సిన డబ్బులు ఇవ్వకుండా దాన్ని శిథిలావస్థలో పారేసినాడు. అది ఆయన క్రెడిట్. అది సొంత జిల్లా చెప్తాడు ఆయన. రాయచోటిలో ఇందాక వచ్చే పటిషన్లు ఉన్నారు రేణు రవి గారు. రాయచోటిలో షాదీఖానా కావాలా, షాదీఖానా శిథిలావస్థలో అయిందని. రాయచోటిలో షాదీఖానా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేనే స్వయంగా పోయి ప్రారంభోత్సవం చేశాను, నేనే డబ్బులు అలికేట్ చేశాను. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు ఏం చేసినట్టు క్రెడిట్ ఇవ్వాలి నాకు? ఏం మనం ఏ రకంగా ఈయనకి ఇవ్వాలా? ఏం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా ఈయనకు? ఘనకార్యాలు చేసినాడని చెప్పి. ఏం ఘనకార్యం చేసినాడా? రాయలసీమకి నీళ్ళు ఏమని తెచ్చినాడా? అసలు ఏం పని చేసినాడు? అన్నీ దుర్మార్గమైన చర్యలు. రావడం రాత్రికి ప్రజావేదికను కూల్చేసినాడు. అతని క్యారెక్టర్ ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు క్రెడిట్ రాష్ట్రం 5 ఏళ్ళు పరిపాలన చేశారు. అండర్వేర్ కూడా పారిపోయేలా చేశావు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయనకు కనీస బాధ్యతలు ఉన్నాయండి. రాయలసీమకు నీళ్లు మళ్లించాలని చెప్పి ఆలోచన వచ్చిందే. రాయలసీమ ప్రాంతంలో కుప్పం వరకు నీళ్ళు తీసుకుపోయినారంటే చంద్రబాబు ఘనత. ఈరోజు హంద్రీనీవా ప్రాజెక్టుకు 50 పైసలు కేటాయించాలి ఆయన. హంద్రీనీవా ప్రాజెక్టుకు మధ్యలో నిలబడిపోతే 5 ఏళ్ళు ఒక్క పని చేయలే. చంద్రబాబు గారు నడిచిన తర్వాత మళ్ళీ ఈరోజు నీరు ఎంతవరకు తీసుకుపోయినారు? కుప్పం వరకు నీళ్ళు పోయినాయి. అది ఎవరి క్రెడిట్? ఈయన క్రెడిట్ ఈయనకి ఇవ్వాలన్నా చంద్రబాబు గారికి ఇవ్వాలన్నా? ప్రజలు ఎవరికి క్రెడిట్ ఇస్తారు? ఆయన క్రెడిట్ ఇవ్వాలా? పని మనం చేసి ఆయన క్రెడిట్ ఇవ్వాలా? ఇది ఎక్కడేదండి? ఇది నాకు అర్థం కాలే. నేను ఏం చేసినాడని చెప్పి ప్రజలకు 5 ఏళ్ల కాలంలో నాణ్యతలండి మద్యం సరఫరా చేసి ఎంతమంది ప్రాణాలు తీసినాడు? ఎంతమంది సిరోసిస్ వచ్చి చచ్చిపోయినారు? సొంతంగా మా ఊళ్ళో నంద్యాలలో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో తయారు చేసి ఆ ఫ్యాక్టరీ నుంచి మీరు సరఫరా చేశారు. నేను 2-3 సార్లు రైడ్ చేశాం దానికి. అయ్యా మద్యం ఎక్సైజ్ డ్యూటీ కూడా కట్టకుండా బయటికి తీసుకొస్తున్నారు, పచ్చి సరుకు వద్దు, చనిపోతారు జనం అని ప్రొటెక్ట్ చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్ స్టాటిస్టిక్స్ తీసాం, ఎంతమంది చనిపోయినారో స్టాటిస్టిక్స్ కూడా మన పార్టీకి పంపించాం మేము. అది ఆయన క్రెడిట్ ఇవ్వాలా? ఏం చేసినాడని క్రెడిట్ ఇవ్వాలని చెప్పుకుంటే ఆయనంతా కానీ క్రెడిట్ నేను ప్రపంచంలో నేను పేరు చెప్పకూడదు, కానీ ఇట్లాంటి క్రెడిట్ ఇస్తే దేశం పరిస్థితి ఏమి, రాష్ట్ర పరిస్థితి ఏమి? కాబట్టి ఈయన చాలా 5 ఏళ్ల కాలంలో గనులు దోపిడీ చేశావు. ఓబులాపురం గురించి వాళ్ళ ఆయన దోపిడీ చేశా. ఇప్పుడు ఈయన గనులకంతా దోపిడీ, వాళ్ళకి కావాల్సిన అందరికీ దోచిపెట్టేసినాడు. ఇప్పటికీ వాళ్ళ పేరు మీద జరుగుతారు కోట్లను తెచ్చుకొని. దానికి క్రెడిట్ ఇవ్వాలా? ఎక్కడ నేషనల్ హైవేలు ఎక్కడైనా చేసావా? ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో 5 ఏళ్ళలో 2018-19 శాంక్షన్ వర్క్స్ మధ్యలో నిలబడిపోయినాయి. ఇప్పుడు ఈయన కంప్లీట్ చేయడానికి వచ్చింది, కంప్లీట్ చేస్తూ ఉన్నారు. దానికి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవ్వాలా, ఆయనకి ఇవ్వాలా? ఆయన ఏం చేసినాడని క్రెడిట్ ఇవ్వాలా? ఎవడన్నా సొంతంగా చెప్పుకుంటాడు నా క్రెడిట్ అని చెప్పి? నేను ఎవరిని చూడలేటట్టున్నాను. సొంతంగా నా క్రెడిట్ అని చెప్పి ఈయన చెప్పుకుంటున్నాడు అంటే ఎంత సిగ్గుచ్చేట్టు, ఏం పని చేసామని చెప్పాలా? ఈరోజు మీకు అన్ని రిజర్వాయర్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. చెరువులన్నీ చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి రాయలసీమలో. ఆ చైన్ ఆఫ్ ట్యాంక్స్ అన్నీ నింపి వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. వ్యవసాయం మొదటగా ఖరీఫ్ అయిపోయింది, రబీకి కూడా జన్మాడుతున్నారు. అది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు ఎప్పుడైనా రబీకి నీళ్ళు ఇచ్చినావా? ఏడన్నా ఇచ్చినారా? నువ్వు శంకుస్థాపన చేసావు రిజర్వాయర్లు. ఏమైనా ఈ రిజర్వాయర్లు గుండ్రవులు ఏమైపోయిందే? నంద్యాల దగ్గర దొరాసి దగ్గర వేసావు, కుందు మీద నీళ్ళు చేస్తే కడప జిల్లాకు కొంతవరకు నెల్లూరు జిల్లాకు నీళ్ళు వస్తాయన్నావు. ఏది స్థుదా పథకం మీద తప్ప నుంచి ఏమీ లేదు, దానికి క్రెడిట్ ఇవ్వాలా?
ఏం ఘనత చేసినాడని సాధించినాడని చెప్పి తనకు తాను నేను ఎవరిని ప్రపంచంలో ఎట్టని తనకు తాను ఇవ్వడం నాకు క్రెడిట్ ఇవ్వండి చెప్తాడు ప్రజలకు. కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేసే కాలంలో ఎన్ని దోపిడీ పనులు చేసావు, ఎంతమందిని హత్య చేసావు, ఎంతమందికి దుర్మార్గమైన చర్యలు తీసుకోవు, మాలాంటి వారి మీద కూడా కేసు పెట్టావు. ఎంతమంది మీద కేసు పెట్టారా మీరు? దానికి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా? కాబట్టి ఆయన అంతకు ఆయన చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఎక్కడ చూడలేదు ఇటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసేవానికి. ఆయన ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడైనా రావడం, ఒకరోజు అటెండ్ కావడం, మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం. కేర్ ఆఫ్ బెంగళూరు, హైదరాబాద్ కాదు, ఇక్కడ అయితే తెలంగాణ కాదు, విజయవాడ అసలు సొంత రాష్ట్రంలో కూడా అలా కాదు. మన రాజధాని బ్రహ్మాండం కడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అందరికీ సదుపాయాలు కలిగిస్తున్నారు. ఆఫీసర్లు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలకు కానీ, మన ఏఎస్ ఆఫీసర్లు కానీ, జడ్జిలు కానీ క్వార్టర్స్ కట్టించి మన రాయలసీమ అమరావతి ఏ రకంగా ఉండాలో ఒక రూపకల్పన చేశారు. దాన్ని ఈరోజు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఈయన క్రెడిట్ ఇవ్వాలన్నా? ఈయన ఎందుకు ఆయన అంతా కొనుక్కుంటాడు? చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎవరు కూడా ఊహించలేదు నాకు క్రెడిట్ ఇవ్వండి బాబు అని. ఈయన ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి మేమైనా తయారు చేసి తెలుగుదేశం పార్టీ తరఫున. ఆయన బ్రహ్మాండమైన పని చేసినాడు. క్రెడిట్లు ఇవన్నీ రాసి భోగాపురం ఆయన తెచ్చినాడు. అదేవిధంగా విశాఖపట్నంలో మన స్టీల్ ప్లాంట్